సేవకులకి పాస్టర్ అమ్మగారికి కూడా వందనాలండి. అలాగే దూరం దేశం నుంచి వచ్చిన సేవకులు కూడా వందనాలండి. మరి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మరి కడుపు నొప్పితో బాధపడుతున్నానండి. చాలా కాలం నుండి ట్యాబ్లెట్లు వాడుతున్నాను కానీ తగ్గట్లేదు. ఏంటి ట్యాబ్లెట్లు వాడినా తగ్గట్లేదు ఏంటంటే అని మన పాలకొల్లు అప్పారావు గారు హాస్పిటల్ చూపించుకున్నాను. స్టాండింగ్ తీశారు. స్టాండింగ్ తీసిన తర్వాత ఆయన ఏమన్నారంటే, అమ్మ నీకు ఆపరేషన్ పడుతుంది, కంతులు ఉన్నాయి కడుపులోని, ఆపరేషన్ పడుతుందమ్మా అని చెప్పి ఉన్నారు. ఆపరేషన్ చేయించుకుంటావా అని అడిగారు. చేయించుకుంటానండి అని అన్నాను. మరి అయితే ఇప్పుడు చేయించుకుంటావా, మరి తర్వాత వస్తావా అని అడిగారు. తర్వాత వస్తానండి, సిద్ధపడి వస్తానండి, నువ్వు ఎప్పుడు వచ్చినా నీకు ఆపరేషన్ చేస్తాను అన్నారు. మరి డాక్టర్ గారండి, మరి నాకు ఎప్పటి నుంచో కొంచెం గుండె బలహీనతగా ఉందండి, మరి ఆపరేషన్ చేస్తాను అంటున్నారు, మరి ఏమైనా ప్రాబ్లం అంటే ఏమవుదమ్మా, ఏమవుద్దో నేను ఆపరేషన్ చేస్తాను నేను ఉన్నాను కదని ఆయన చెప్పి ఉన్నారు. అలాగే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత సేవకులకి మరి చెప్పి ఉన్నాను. చెప్పి ఉన్నప్పుడు ఆయన అన్నారు, భయపడకమ్మా, నేను ఒకప్పుడు కరోనా వైరస్ నుంచే దేవుడు తప్పించాడు కదా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నువ్వు ఆపరేషన్కి సిద్ధపడు, ఏమవదో, మన దేవుడు గొప్ప దేవుడు అని ధైర్యపరిచి ప్రార్థించి పంపించారు. మరి అయితే పంపించినప్పుడు నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం నాలో కొంచెం భయం ఉంది. భయం ఉన్నప్పుడు ప్రార్థించుకుంటుంటేని వాక్యం ద్వారా వాక్యం చదువుకున్నాను. 121 కీర్తన వాక్యం చదువుతాను. ఇప్పుడు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చెను, యెహోవానే కదా నాకు సహాయం కలిగెను. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదమును తొట్టనీయుడు, నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండెను. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడను. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు అని దేవుడు నాతో మాట్లాడిన వెంటనే నేను ధైర్యపరుచుకున్నాను. ఆపరేషన్కి సిద్ధపడి మరి శుక్రవారం దినాన్ని వెళ్ళినప్పుడు మరి ఆపరేషన్ థియేటర్లు కూడా నన్ను తీసుకెళ్ళి ఉన్నారు. మరి తీసుకెళ్లే ముందు పాస్టర్ అమ్మ గారు కూడా ప్రార్థించారు. అక్కడ నాతో పాటు వచ్చిన బిడ్డలందరూ కూడా ప్రార్థించారు కానీ కొంచెం నాలో కొంచెం భయం ఉన్నప్పుడు మళ్ళీ అక్కడే ప్రార్థించుకొని వాక్యం చదువుకున్నాను. మళ్ళీ ప్రార్థించుకొని, తండ్రి యేసయ్య, ఇదిగో నీవు నాకు తోడుగా ఉండి తండ్రి, మరి నీ సన్నిధిలో పనిలో నేను ఇంకా వాడబడాలి, నీ సన్నిధిలో పనికి నేను దూరం అవ్వకూడదు తండ్రి ప్రభా అని ప్రార్థించుకున్నాను. తండ్రి అని ప్రార్థించినప్పుడే దేవుడు నేను అక్కడ ఆపరేషన్ చేసేది డాక్టర్ కాదు, నేనే పరమ వైద్యుడు, నీకు ఆపరేషన్ చేస్తున్నాను, నువ్వు భయపడకో, నువ్వు ధైర్యంగా వెళ్ళినని నా దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను వెళ్ళి ఉన్నాను. ఆపరేషన్ కూడా చక్కగా జరిగింది. మరి తీసుకొచ్చి ఉన్నారు. నాకైతే ఏమీ తెలియదు. మరి పాస్టర్ అమ్మ గారు అయ్యగారు కూడా ప్రార్థించి మరి ఇంటికి బయలుదేరారు. అక్కడైతే మా వాళ్ళు అందరూ అన్నారు, సేవకులు ఏంటి ఎంతో నీకు తల్లిగా తండ్రిగా ఉండి మరి ఇంతవరకు ఆపరేషన్ అయ్యే వరకు కూడా కడ వరకు కూడా నీ దగ్గర ఉన్నారు, మరి ఇంతమంది మరి ఇంతవరకు నీ అలాంటి సేవకులు కూడా చూడలేదని చెప్పి ఉన్నారు. ఆ మెలకుగా వచ్చిన తర్వాత చెప్పి ఉన్నారు నాకు. అని చెప్పినప్పుడు మరి ఎంతో సంతోషించాను. మరి కరోనా వైరస్లో కూడా నన్ను సేవకులు కూడా ఎంతగానో ఆదరించారు. ఏది కావాలని కూడా ఇచ్చి ఉన్నారు, ఏది అవసరం కూడా తీర్చారు. మరి సేవకులకి పాస్టర్ అమ్మ గారికి కూడా వందనాలు. మరి అంతవరకు దేవుడు నన్ను హాస్పిటల్ నుంచి క్షేమకరంగా తీసుకొచ్చాడు. ఏదైనా మీతో పాటు నేను ఆరాధించడానికి, మిమ్మల్ని కనపరచడానికి దేవుడికి ఇచ్చిన కృపను బట్టి ఎంతగానో వందనాలు. అలాగే మరి ఈ దినమన వాక్యం ద్వారా కూడా నాతో మాట్లాడాడు దేవుడు. సేవకులు కూడా చెప్పి ఉన్నారు. మరి ఒకప్పుడైతే మరి శ్రమలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మరి దేవుడు కృపను బట్టే కదా ఈ దినమని నిలబడి ఉన్నామని నేను నమ్ముతున్నాను. దేవాది దేవుడికి వందనాలు. ఇచ్చిన సాక్షిని దేవుడు దీవించిన గాక.